तस्मै श्रीगुरवे नमः। संस्कृतं मे प्रिया भाषा, संस्कृतं चिन्तयाम्यहं, संस्कृतेन सदा वच्मि, संस्कृताय च जीवनम्। संस्कृताने स्थितं सर्वं संस्कृतस्य व्रती सदा, संस्कृते मे दृढा भक्तिः, हे संस्कृत नमोऽस्तु ते। अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मणं ते चरणं वाणि चराचरोपजीव्यम् करुणामश्नुनिधि कटाक्षपातैः कुरु मामम्ब कृतार्थसार्थवाहम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री काशी विश्वनाथाय नमः शिवाय। श्रीमात्रे नमः। ఇక్కడి నుంచి సుమారుగా 32వ అధ్యాయం వరకు 32వ సర్గ వరకు రాముడి యొక్క వైరాగ్యాన్ని రాముడి మాటల్లోని అంటే ఆయన ఏమేమి అనుకుంటున్నాడో ఆ విషయాలన్నింటినీ సరిగ్గా అనుకున్నాడా సరిగ్గా అనుకోలేదు ఇవన్నీ కూడా నిర్ణయించవలసినటువంటి వాళ్ళు వశిష్ఠాదులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కానీ రాముడి ఆయన సొంత అభిప్రాయం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరికి కొద్దిగా కనిపిస్తుందా అండి? కొద్దిగా దీన్ని సైజ్ పెద్దగా చేశాను. కనిపిస్తోంది గురువు కనపడుతోంది గురువు గారు. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి చమాది నిలయం చమాది నిలయం వందే వీతరాగినం తపోనిధిం వేద వేదాంత తత్వానంద సరస్వతి. ఇయమస్మిన్ స్థితో శ్రీరామో వాచ ఇయమస్మిన్ స్థితోదారా సంసారే పరికల్పిత శ్రీర్మునే పరిమోహాయ సాపి నూనం కథర్థదా. ఇంకొక ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఇయం అస్మిన్ స్థితోదారా సంసారే పరికల్పిత ఇయం అస్మిన్ ఇయమస్మిన్ స్థిత ఉదారా సంసారే పరికల్పిత శ్రీహి మునే పరిమోహాయ సాపి నూనం కథర్థదా. మూడు ఇక్కడ ఏమంటున్నారు అంటే లక్ష్మీదేవి చాలా గొప్పది, ఆమె సుఖాన్ని ఇస్తుంది అని చాలా మంది మూఢులు అంటున్నారు ఆమె అని. కానీ నిజానికి ఇదే కదా మోహ కారణము, అనర్థదాయకం ఇదే కదా అవుతోంది. ఏవైతే సిరి సంపదలని మాట్లాడుతున్నామో ఏ లక్ష్మీదేవి అయితే సిరి సంపదల్ని సుఖాల్ని ఇస్తుంది, ఆవిడ చాలా గొప్పది అని చాలా మంది ఎవరైతే మూఢులు అంటున్నారో నిజానికి ఇదే కదా అనర్థదాయకం అవుతుంది. ఉల్లాస బహుళానంత కల్లోనానలమాకులాన్ జడాన్ ప్రవహతి స్ఫారాన్ ప్రావృషీవ తరంగిణి. ఉల్లాస బహుళ అనంత కల్లోల అనలం ఆకులాన్ జడాన్ ప్రవహతి స్ఫారాన్ ప్రావృషీవ తరంగిణి. నిజంగా చాలా మంది
ఏ దేన్ని గ్రహించరు అంటే మూర్ఖులుగా ఎందుకుంటారు? మూర్ఖులు దేన్ని గ్రహించరు అంటే పైకి లేస్తూ ఉన్నటువంటి వ- పైకి లేచి కింద పడుతున్నటువంటి మలిన తరంగాలతో కూడినటువంటి వర్షాకాల నదిలాగా ఉత్సాహపూర్వకంగా ఉన్నటువంటి చాలా మనోరథాలు, ఆ కోరికలతో ఉన్నటువంటి మనస్సు మూర్ఖులని పరవశం చేస్తోంది. అంటే ఇదంతటికీ కారణం మన ఏవ కారణం బంధమోక్షాత్ అనేటువంటి విషయాన్ని ఆయన కేవలం మన ఏవ కారణం బంధ కారణం అని మాత్రమే ఆయన ఇంతవరకు మాట్లాడుతున్నారు. దీనికి ముందు వెళ్ళి వశిష్ఠుల వారు సమాధానం చెప్తారంటే మనస్సే, బంధానికి మోక్షానికి రెండిటికి కారణం మనస్సే అని నిరూపించబోతున్నారు. అని ఇప్పుడు రాముడి మాటల్లో ఏముంది అంటే ఈ బంధానికి అంతటికీ కారణం మనస్సే కదా, మనస్సే అందరినీ మోహింపజేస్తోంది కదా అని ఆయన మాటలు. చింతాదుహితరో బహ్వో భూరి 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 దుర్లలితైత అతితాః చంచలాః ప్రభవంత్యస్యాన్ అంతరంగాః సరితో యథా. ఈ లక్ష్మి అంటే సిరి సంపదలు. ఈవిడికి, ఈ లక్ష్మికి చాలా మంది కన్యలు ఉన్నారంట. ఎలాగైతే ఒక పెద్ద సరస్సులో తరంగాలు ఉన్నాయో, ఎన్ని తరంగాలు ఉన్నాయో అలా ఈ లక్ష్మీదేవికి చాలా మంది కన్యలు ఉన్నారంట. వీరందరూ కూడా చంచలులు. అంటే ఈ లక్ష్మి అనే దానికి అర్థం ఇక్కడ మనస్సుతో చెప్తున్నారు. ఈ మనస్సులో కూడా ఎంతో అంతఃకరణ వృత్తులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా, ఈ వృత్తులు కూడా ఎలాంటివి అంటే క్షణికాలు. ఈ క్షణంలో ఉన్న వృత్తి ఉత్తర క్షణంలో ఉండదు. లక్ష్మీ చంచలము అనే దానికి అర్థము, మామూలుగా అందరూ అనేటువంటి లక్ష్మీ చంచలం అనేటువంటి విషయాన్ని అర్థం ఏంటంటే, లక్ష్మి అంటే మనస్సు. ఆ మనస్సులో లేచేటువంటి అంతఃకరణ వృత్తులు, అంటే విషయాల పట్ల కలిగేటువంటి ఒక విషయ జ్ఞానం. ఇవన్నీ ఎలాంటివి అంటే చంచలాలు, క్షణికాలన్నీ కూడా. ఇలా లేచి వెంటనే ఇవాళ ఇప్పుడు కంటెదురుగా ఫోన్ ఉంది, ఫోన్ గురించి జ్ఞానం వచ్చింది, దాని పక్కన ఇంకో వస్తుంది, దానికి జ్ఞానం వచ్చింది. సో మనసు ఏమవుతుంది అంటే మొదలు ఈ విషయంగా పరిణమించి తర్వాత ఇంకో విషయంగా, తర్వాత ఇంకెవరెక్కడో దూరంగా ఏదో మాట్లాడుతున్నారు, ఆ శబ్దంగా పరిణమించి వెంటనే వంటింట్లో మంచిగా గుమగుమలాడే వంట వచ్చింది, ఆ వాసన ఘ్రాణ రూపకంగా పరిణమించి ఇలా ఏదో ఆసనం మీద కూర్చున్నాం, హాయిగా ఉంది. ఆ హాయిగా ఉండేటువంటి త్వగింద్రియజన్య విషయ వృత్తిగా పరిణమించి ఇలా అనేక వృత్తులుగా మారుతూ ఉంది. కాబట్టి ఈ మనస్సు అనేటువంటి లక్ష్మి, దానికి చాలా మంది కన్యలు, వాళ్ళందరూ కూడా చంచలులే. ఏషాహి వదమేకత్ర న నిబధ్నాతి దుర్భగా దగ్ధేవా నియతాచార మితశ్చేతశ్చ ధావతి. ఎవడా దగ్ధేవా అనియతాచారం ఇతశ్చాతశ్చ ధావతి. కాలు కాలిన కాలు కాలిన లాగా ఏషాహి పదమేకత్ర న నిబధ్నాతి దుర్భగా. ఒక కాలు కాలిన దానిలాగా న నిబధ్నాతి, ఒక్క దగ్గర కుదురుగా ఉండదు, ఇక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉంటుంది. జనయంతి పరం దాహం పరామృష్టాంగికా సతి వినాశమేవ ధత్తే అంతర్దీపలేఖేవ కజ్జలం. జనయంతి పరం దాహం పరామృష్టాంగికా సతి వినాశమేవ ధత్తే అంతర్దీపలేఖేవ కజ్జలం. ఇప్పుడు దీపం ఉంది అనుకోండి, దీపం ముట్టుకుంటే ఏమవుతుంది? చెయ్యి కాలుతుంది, అలాగే చేతికి మసి అంటుకుంటుంది. అలాగే ఈ లక్ష్మిని ఒకసారి స్పర్శిస్తే పరందాసతి, దానివల్ల తాపము మోహరూపం వినాశము రెండూ కలుగుతాయి. వినాశమేవ ధత్తే, ఒక్కసారి లక్ష్మిని స్పర్శిస్తే వినాశమే, మోహరూప వినాశమే కలుగుతుంది.
పరందాహం జనయంతి పరందాహం, అలాగే ఒకసారి స్పృశిస్తే కనుక ఒక ఉత్కృష్టమైనటువంటి దాహాన్ని కూడా, తాపాన్ని కూడా పుట్టిస్తుందంట. ఎలాంటి తాపము అంటే ఆ ఖర్చులు, లావాదేవీలు అనేటువంటి తాపాన్ని కలిగిస్తుంది. తర్వాత మోహరూప వినాశమే పుట్టిస్తుంది. ఇక్కడ గుణాగుణ విచారేణ వినైవ కిల పార్శ్వగం రాజ ప్రకృతి వన్మూఢా దురారూఢావలంబతే. ఇప్పుడు ప్రకృతి ఎలాంటిది, ఈ లక్ష్మి యొక్క ప్రకృతి ఎలాంటిది అంటే మూర్ఖమైంది. గుణాగుణ విచారేణ వినైవ కిల పార్శ్వగం రాజ ప్రకృతి వన్మూఢ. రాజు తన దగ్గరకు వచ్చిన వాళ్ళ యొక్క గుణాగుణాలు పరిశీలించకుండానే వాళ్ళని ఎలాగైతే దగ్గరికి తీస్తాడో, అలాగే లక్ష్మి కూడా తన దగ్గరకు వచ్చిన వాళ్ళని గుణాగుణాలు చూడకుండానే, విచారం చేయకుండానే తన దగ్గరికి తీసుకుంటుంది. తీసుకుని ఏం చేస్తుందంట, ఆయా వ్యయాది రూపమైనటువంటి తాపాన్ని పుట్టించి, తర్వాత మోహాన్ని పుట్టించి వాడిని వినాశం చేస్తుందంట. కర్మణా తేన తేనైష విస్తారం అనుగచ్చతి దోషాశి విషవేగస్య యత్క్షీరం విస్తరాయతే. కర్మణా తేన తేన ఏషా విస్తారం అనుగచ్చతి తేన దోషాశి విషవేగస్య యత్క్షీరం విస్తరాయతే. ఇప్పుడు మామూలుగా దోషాశి విషవేగస్య, ఇప్పుడు పాము ఉందనుకోండి, పాముకి పాలు బలమిస్తుందంట. పాముకి పాలు బలాన్ని ఇస్తారు. అలాగే కర్మణా తేన తేన కర్మణా తేన తేన ఏషా విస్తరాత్ అనుగచ్చతి. ఏవైతే దోషపూరితమైనటువంటి కర్మల వల్ల దీనికి ఇంకా లక్ష్మి వృద్ధి పొందుతుంది. ఇంకా ఇలా చెప్తే వెంటనే మనం కూడా పాపాలు ఎక్కువ చేసేద్దాం, లక్ష్మి మనకు వచ్చేస్తుంది అనుకుంటారేమో. లక్ష్మి ఎలా పెరుగుతుంది అంటే హింస అనృత దోషాలతోనే ఆ లక్ష్మి పెరుగుతుందంట. నిజంగా అక్కడే మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రశ్న అందరూ వేస్తారు, ఏమండి వాడు ఎంతో పాపం చేస్తాడండి, వాడికే డబ్బు వస్తుంది కదండి. ఎవడైతే మంచి చేద్దాం అనుకుంటున్నాడో, ఎవరైతే ధార్మికంగా ఉండాలనుకుంటున్నాడో వాడి దగ్గర డబ్బే రావట్లేదు కదా, వాడిని చూసి లక్ష్మి భయపడుతుందంట, అందుకే వాడి దగ్గరికి రావట్లేదు. ఎవడైతే ధార్మికంగా ఉన్నాడో వాడిని నాశనం చేయలేదు కదా దగ్గరికి వచ్చినా, అందుకోసం దూరంగా ఉంటుంది. ఎవరికైతే డబ్బు వచ్చిందో, విస్తృతంగా పెరిగిపోతుందో, వాడు ధార్మికంగా లేడు. అంతే, డబ్బు వచ్చింది అంటే విషయం ఏంటంటే వాడు ధార్మికంగా లేడు అని అర్థం. ధార్మికంగా లేడు కాబట్టి వాడి దగ్గరికి డబ్బు వచ్చింది. వాడి యొక్క ప్రవృత్తి ఎలాంటిది, వాడు మొదలే దోష కర్మలు చేసేటువంటి ప్రవృత్తి గలవాడు. ఆ దోష కర్మలు చేసేటువంటి ప్రవృత్తి గలవాడు ఇంకా దోష కర్మల్ని ఆచరిస్తాడు. అలా దోష కర్మల్ని ఆచరించడంతో ఈ లక్ష్మి విస్తృతి చెందుతుంది. విస్తృతి చెందుతున్నటువంటి లక్ష్మి ఏం చేస్తుంది, ఆయవ్యయాది తాపాన్ని, మోహాన్ని ఇస్తుంది. ఆ ఆయవ్యయాది తాపంలో, మోహంలో పడ్డవాడు వినాశాన్ని పొందుతాడు. తావచ్చీతం మృదుస్పర్శ పరత్వేవచ జనే జనః వాత్యేవ హిమం యావత్ శ్రియా న పరుషీకృతః. మామూలుగా మంచు ఎలా ఉంటుంది, తావచ్చీత మృదు స్పర్శ పరేస్వేచ జనే జన వాత్యేవ హిమం యావత్ శ్రియా న పరుషీకృత. ఇప్పుడు ఈ లక్ష్మి యొక్క ఇంకొక గుణం గురించి చెప్తున్నారు, దాన్ని ఉపమానంతో పోలుస్తున్నారు. మంచు తుంపర్లు పడ్డాయనుకోండి ఆకుల మీద, అప్పుడు చెట్ల ఆకులన్నీ మృదువుగా మారిపోతాయి ఆ మంచు తుంపర్ల వల్ల, స్పర్శతో. కానీ ఒకవేళ ఆ శీత గాలులు మొదలయ్యాయనుకోండి, అప్పుడు అవేమవుతాయి, కట్టెల్లాగా మారిపోయి ఎండిపోయి
నిజానికి ఎండాకాలంలో ఆకులు ఎండట్లేదు, మీరు బాగా గమనించారో లేదో. ఎండాకాలంలో ఆకులు ఎండట్లేదు, చలికాలంలో ఆకులు ఎండుతున్నాయి. అంటే ఆ చల్లటి స్పర్శ తగిన స్పర్శ చల్లటి వాయు స్పర్శ తగలగానే ఆకులు ఎండి ఎండిపోయి రాలిపోతున్నాయి. అలాగే లక్ష్మీ స్పర్శ కలిగితే మనుష్యుడు కూడా వాడు దాని వశం అవ్వనంత వరకు దుస్వభావంగానే శాంతంగానే ఉంటాడు. కానీ ఒక్కసారి లక్ష్మీ స్పర్శ కలిగి లక్ష్మికి వశమైపోతే అప్పుడు వాడు క్రోధి, దంభి, అహంకారిగా మారిపోయి మోహంతో మోహాన్ని పొంది వినాశాన్ని కూడా పొందుతాడు. ప్రాజ్ఞాః శూరాః కృతజ్ఞాశ్చ పేషలాః వ్రతవశ్చయే పాంసు ముష్ట్యేవం మణయః శ్రియాతే మలినీకృతాః. చాలా మంది లక్ష్మి వల్ల చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే పాంసు ముష్ట్యేవ మణయః శ్రియాతే మలినీకృతాః. ఒకవేళ బురదతో ఉన్నటువంటి చెయ్యి, ఏదో మలినం అంటినటువంటి చెయ్యి మణుల్ని దాంతో ఆ చేత్తో మణుల్ని పట్టుకుంటే మణులు ఎలా పాడైపోతాయో అలాగే శూరులు, ప్రాజ్ఞులు, కృతజ్ఞులు, పేషల మృదు స్వభావం గల వాళ్ళు వీళ్ళందరూ కూడా లక్ష్మీ స్పర్శతో పాడైపోతారు. న శ్రీ సుఖాయ భగవన్ దుఃఖాయైవ హి వర్ధతే గుప్తా వినాశనం ధత్తే మృతిం విశలతాయథా. న శ్రీ సుఖాయ భగవన్, శ్రీ లక్ష్మి ఎప్పుడు సుఖం కొరకు కాదు, దుఃఖాయైవ హి వర్ధతే, దుఃఖం కొరకే పెరుగుతుందంట. గుప్తా వినాశనం ధత్తే మృతిం విశలతాయథా. విశలత అనేటువంటిది విషంతో కూడుకున్నటువంటి లత, అది ఎక్కడ ముట్టుకుంటే అది ఆ వస్తువు విషంగా మారిపోతుంది. ఇప్పుడు ఆ విషలత ఏ చెట్టు మీద పాకింది అనుకోండి, ఆ చెట్టు కూడా విషమయం అయిపోతుంది. అలా ఒకవేళ ఒకవేళ ఆ లక్ష్మిని ఒకవేళ రక్షించాము అంటే, కూడబెడితే అప్పుడు అది వినాశానికి కారణమవుతుంది. ఎలా అంటే విషలత లాగా. విషలతని పెరగనిచ్చాము అంటే అది ఏ చెట్టును ఆశ్రయించి అయితే విషలత పెరుగుతుందో ఆ చెట్టునే తినేస్తుంది. శ్రీమాన్ అజననింద్యశ్చ శూరశ్చాపి అవికథనః సమదృష్టి ప్రభుశ్చైవ దుర్లభాః పురుషాశ్రయః. ఇప్పుడు నిజంగా ఏంటి, శ్రీమాన్ అజననింద్యః చ శూరశ్చాపి అవికథనః సమదృష్టి ప్రభుశ్చైవ దుర్లభాః పురుషశ్రయః. లోకంలో 3 రకాల పురుషులు దుర్లభులుగా ఉంటారు. నిందలేని ధనికుడు, లోక నిందలేని ధనికుడు, లోకాన్ని నిందించినటువంటి ధనికుడు. ఇప్పుడు అంటే డబ్బు ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి, వెంటనే కొద్దిగా డబ్బు వచ్చింది అంటే లోకంలో ఉండే వాళ్ళందరినీ నిందిస్తూనే ఉంటాడు, అథవా లోకంలో ఉన్న వాళ్ళందరి చేత నిందింపబడుతూనే ఉంటాడు. లోకాన్ని ఎలా నిందిస్తుంటాడు అంటే, వాడి దగ్గరికి ఎవరైనా సహాయానికి వెళ్తే ఇంకా వాళ్ళని చేతగాని వాడు, డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, వచ్చినప్పుడు డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, ఇవాళ వచ్చి అడుక్కు తింటున్నాడు అని ఇలా నింద చేయడము. లేకపోతే డబ్బు ఉన్నాయి కానీ ఒక మంచి పనికి కూడా వాడుకోడు అనేటువంటి వీడి మీద నింద అయినా సరే, వీడు లోకాన్నైనా నిందిస్తుంటాడు అథవా లోకం వీడినైనా నిందిస్తుంటుంది. ఇలాంటి వాడు ధనికుడు ఉండనే ఉండడంట. అలాగే పొగడ్తలేని వీరుడు, ఓ వీరుడు ఉన్నాడు అంటే వాడిని పొగడము, పొగడే వాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటారు. అలాగే ప్రభువు, రాజు ఉన్నాడంటే పక్షపాతం ఖచ్చితంగా ఉంటుంది. పక్షపాతము లేనటువంటి రాజుని వెతకడం చాలా కష్టం. మనం ఎవరినైనా తీసుకుని, చాలా మంది ధర్మపక్షపాతి అంటాం, అంటే ఏదో ఒక దాన్ని పక్షపాతం అయితే చేస్తున్నాడుగా. సమదృష్టి గలటువంటి ప్రభువు ఉండనే ఉండడు. ధర్మాన్ని ఆచరించే వాళ్ళైనా సరే, అధర్మాన్ని ఆచరించే వాళ్ళైనా సరే, ఎవరైనా వాళ్ళని ఒకేలాగా చూసే వాళ్ళకి ఎవరైనా ఉంటారని రాజు ఉండడు. లేదా కొంతమంది రాజులు ఉంటే తన వాళ్ళు అనుకొని వాళ్ళకు మాత్రమే సహాయం చేసే వాళ్ళు రాజులు ఉండరా ఏంటి? సో పక్షపాతం లేనటువంటి రాజు, ఈ ముగ్గురు ఉండరంట. లోక నిందలేని ధనికుడు, పొగడ్తలు లేనటువంటి వీరుడు, పక్షపాతం లేని ప్రభు, ఈ ముగ్గురు
లభింప. అసలు ఉండనే ఉండరు, లోకంలో ఉండనే ఉండరు. శ్రీమాన్ అజననింద్యశ్చ శూరశ్చాపి అవికత్తనః సమదృష్టి ప్రభుశ్చైవ దుర్లభాః పురుషాశ్రయ. ఏషా హి విషమా దుఃఖభోగినాం గహనా గుహ ఘనమోహ గజేంద్రాణం వింధ్యశైల మహాతటి. ఈ లక్ష్మి ఏషా హి విషమా దుఃఖభోగినాం, విషమా దుఃఖభోగినాం, గహనా గుహ ఘనమోహ గజేంద్రాణం వింధ్యశైల మహాతటి. ఏనుగులన్నీ కూడా వింధ్య పర్వత భూమిని ఆశ్రయించుకొని ఉంటాయంట, వింధ్యశైలం. అలా లక్ష్మి కూడా లక్ష్మిని ఆశ్రయించుకొని దుఃఖాలు మోహాలు ఆశ్రయించుకొని ఉంటాయి. అలాగే పాములు ఎవ్వరూ దూరలేనటువంటి గుహని ఆశ్రయించుకొని ఉంటాయి. ఏనుగులు వింధ్య పర్వతాన్ని ఆశ్రయించుకొని ఉంటాయి. అలాగే ఈ లక్ష్మి కూడా దుఃఖ మోహాల్ని ఆశ్రయించుకొని ఉంటుంది. సత్కార్య పద్మరజని దుఃఖ కైరవ చంద్రిక సుదృష్టి దీపికా వాత్య కల్లోలౌఘ తరంగిణి. ఈ లక్ష్మి ఎలాంటిది అంటే సత్కార్య పద్మరజని దుఃఖ కైరవ చంద్రిక. నిజంగా సత్కార్యం అనేటువంటి పద్మాలకు ఈ లక్ష్మి రాత్రి అంట. పద్మాలు రాత్రి పూట వికసించవు. పద్మములు వికసించాలి అంటే పొద్దున పూటే వికసించాలి. కానీ కలువ పువ్వులు మాత్రం రాత్రి పూట వికసిస్తాయి. అందుకు దుఃఖ రూపమైనటువంటి కలువ పువ్వులకి వెన్నెల అంట లక్ష్మి. సుదృష్టి దీపికా వాత్య కల్లోల లౌఘ తరంగిణి, కల్లోల ఓఘ తరంగిణి. సుదృష్టి దీపికా వాత్య, మంచి దృష్టి, పరమార్థ దృష్టి ఎవరికైతే ఉంటుందో ఆ దీపానికి గాలి లాంటిదండి. ఒట్టి గాలి కూడా కాదు, పెనుగాలి. అంటే అలాంటి గాలిలో దీపం ఉండడానికి వీల్లేదు. లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ పరమార్థ దృష్టి ఉండదు అని చెప్తున్నారు. కల్లోల ఓఘ తరంగిణి, పెద్ద పెద్ద తరంగాలకి ఆధారమైనటువంటి చెరువు లాంటిది. ఎలాంటి తరంగాలు? కోర్కెలు అనబడేటువంటి తరంగాలకి ఆధారమైనటువంటి చెరువు లాంటిది లక్ష్మి. సంభ్రమాభ్రమాది పదవి విషాద విషవర్ధిని కేదారిక వికల్పానాం ఖేదాయ భయభోగిని. ఈ లక్ష్మి సంభ్రమాభ్రమాది పదవి విషాద విషవర్ధిని, విషాదాల్ని దుఃఖాల్ని పెంచేటువంటి, విషాదం అనేటువంటి విషాన్ని పెంచేటువంటిది. భయభ్రాంతులమైనటువంటి మేఘాలకి ఇక్కడే బీజము. ఆది పదవి సంభ్రమాభ్రమ ఆది పదవి, మొదటి మెట్టు ఇదే భయభ్రాంతులకి. కేదారిక వికల్పానాం, వికల్పములకు ఇదే ఆయువు పట్టు. ఖేదాయ భయభోగిని, దుఃఖాలను కలిగించేటువంటి ఓ పెద్ద సర్పము ఏ భయభోగిని అంటే సర్పము. హిమం వైరాగ్యవల్లీనాం వికారోలూకయామిని రాహుదంష్ట్రా వివేకేందోహో సౌజన్యాం భోజ చంద్రిక. ఈవిడ వైరాగ్యవల్లీనాం హిమం, వైరాగ్య లతకు ఈవిడ మంచు లాంటిది. మంచు పడిన తర్వాత ఇంకా వృక్షాల యొక్క వృద్ధి, లతల యొక్క వృద్ధి ఉండదు, అవి చనిపోవడమే ఉంటుంది. వికారోలూకయామిని, వికార ఉలూకయామిని, వికారాలకి గుడ్లగూబ. వికారములు అనేటువంటి గుడ్లగూబకు రాత్రి లాంటిది. అంటే గుడ్లగూబలు రాత్రి పూటేగా తిరుగుతాయి. వికార ఉలూక యామిని, యామిని అంటే రాత్రి.
వికార ఉలూకయామిని, వికారములు అనేటువంటి గుడ్లగూబలకు రాత్రి. రాహుదంష్ట్ర రాహుదంష్ట్ర వివేకేందోహో, వివేకం అనేటువంటి చంద్రువుకి రాహువు. సౌజన్యాంభోజ చంద్రిక, మంచి సౌజన్యము, సౌజన్యము అంటే మంచితనం, మంచితనం అనేటువంటి అంభోజము తామరకు ఎవడ వెన్నెల, అంటే వెన్నెల్లో తామర పువ్వు ఎలాగూ వికసించదు. అంటే లక్ష్మి ఎక్కడైతే ఉంటుందో అక్కడ వైరాగ్యము ఉండదు, అక్కడ వికారాలు మాత్రమే ఉంటాయి, అవివేకం వివేకము ఉండదు, వివేక వైరాగ్యాలు మంచితనము ఉండవు, వికారాలు మాత్రమే ఉంటాయి అని. ఇంద్రాయుధ వదాలోల నానారాగ మనోహర లోలా తడిదివోత్పన్న ధ్వంసినీచ జడాశ్రయ. ఇంద్రాయుధవత్ ఆలోల, ఇంద్రధనస్సు, ఇంద్రాయుధం అంటే ఇంద్రధనస్సు, ఇంద్రధనస్సు లాగా చలించేటువంటి రంగులు. ఎలా అంటే ఇంద్రధనస్సులో రంగులు ఎలా ఉంటాయి అంటే అవి చలిస్తూ ఉంటాయి, ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి మారుతూ ఉంటాయి. అది నిజము అని అనిపించేలాగా ఉంటాయి కానీ నిజం కాదు. బట్ అంటే మనోహరంగా కనిపిస్తుంది ఇంద్రధనస్సు, కానీ నిజానికి ఇంద్రధనస్సు అనేటువంటిది ఏది లేనే లేదు, ఒక వస్తువు లేదు. అలాగే నానారాగ మనోహర లోలా లోలా తడిద్ ఇవ ఉత్పన్న ధ్వంసిని, మెరుపుతీగ అంటాం, మెరుపుతీగలాగా చంచలం, ఎట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతుందంట. జడాశ్రయ, మూర్ఖులని మాత్రమే ఆశ్రయించుకుని ఉంటుందండి. మన లోకంలో కూడా చాలా మందిని చూస్తూ ఉంటాం, ఎవరి దగ్గర డబ్బు ఉందంటే ఎవడైతే చాలా పెద్ద మూర్ఖుడో వాడి దగ్గరే ఉంటుందంట. నిజంగా డబ్బు తెలివైన వాడి దగ్గర ఉండదు. తెలివి అంటే మళ్ళీ ఏదో లౌకిక తెలివితేటలు అనట్లేదు, వివేకము వైరాగ్యము అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు, పరమార్థ విషయంలో తెలివి ఉన్నటువంటి వాళ్ళు, జ్ఞానుల దగ్గర డబ్బు ఉండదు, లక్ష్మి ఉండదు, లక్ష్మి రాలేదంట అక్కడికి. చాపల అవజిత అరణ్య నకులి కులీనజ విప్రలంబన తాత్పర్య జితోగ్ర మృగతృష్ణిక. అడవి ముంగీసను కూడా చాపల్యంలో అడవి ముంగీస ఉంటుంది. అడవి ముంగీస చాలా చపలంగా ఉంటుంది. అడవి ముంగీస అంటే మీరు దాంట్లో హనీ బ్యాడ్జర్ అంటారు దాన్ని. మన దగ్గర ఇప్పుడు అవన్నీ నశించాయి కానీ ఇంకా ఇప్పటికీ ఆఫ్రికాలో ఉంటాయి. ఆ హనీ బ్యాడ్జర్ ని ఏ ప్రాణి చంపలేదు, ఉండడానికి చూడడానికి ఇంత చిన్నగా ఒక కుందేలు సైజులో ఉంటుంది అంతే. కానీ దాని చర్మము దాని లోపల ఉన్న అవయవాలకి అటాచ్డ్ ఉండదు, ఆ చర్మం కూడా చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని చంపడానికి ఏదైనా వేరే ప్రాణి వచ్చి దానికి కొరికింది అనుకోండి, ఇప్పుడు సింహమే వచ్చి దాన్ని ఇట్లా మెడగాయ పట్టుకుంటే మామూలుగా ఏమవుతుంది, మనకి ఇలా పట్టుకోగానే ఎక్కడి నుంచి అయితే ఊపిరి ఆడాలో ఆ ఊపిరి గాలి పైపు అవన్నీ ఏవో బంధించిపోయి, లేదా కరెక్టెడ్ ఆర్టరీ బంధించిపోయి మనకు స్పృహ కోల్పోయి మనం ప్రాణాలు వదిలేస్తాం. అని హనీ బ్యాడ్జర్ ఒకవేళ సింహం ఇలా గొంతు పెట్టుకుంది అనుకోండి, అది ఆ చర్మం లోపల దాని అవయవాలన్నీ తిప్పేసుకోగలదు. సింహం దాని చేతికి చిక్కితే సింహం, ఏనుగు కూడా భయపడుతుంది. ఏనుగు అంత పెద్దగా ఉంటుంది, ఈ హనీ బ్యాడ్జర్ ఇంత కుందేల్లాగా ఉంటుంది, ఏనుగు కూడా దానికి భయపడుతుంది. మీరు ఒకసారి నిజంగా ఆ హనీ బ్యాడ్జర్ ని చూడాలి అనుకుంటే అది యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, క్లాస్ అయిన తర్వాత ఒకసారి చూడండి. కానీ దాన్ని మాత్రం ఏ ప్రాణి చంపలేదు.
అంటే అంత చంచలము దాన్ని ఆ అది ఒక చోట ఉండదు, తిన్నగా ఒక చోట కూడా ఉండదు. ఇక్కడ పిల్లల్ని పెడుతుంది, ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. కానీ మళ్ళీ వచ్చి పిల్లల్ని ఎవరైనా ఆ చిన్న పిల్లల్ని కూడా ఓ నక్క ఇలాంటివి ఏవి చంపలేవు. ఓ గొయ్య తీసి దాని లోపల ఎక్కడో పిల్లల్ని పెడుతుంది. ఆ చిన్న పిల్లల్ని కూడా ఓ నక్క పట్టుకొని చంపలేదు. నక్కో లేకపోతే ఆ తోడేళ్ళు ఏవైనా వచ్చినా కూడా అవేవి చంపలేవు. అంటే అంత చంచలంగా ఉంటుంది ఆ ప్రాణి. దానికి అది అడవి ముంగీస. ఆ అడవి ముంగీస కంటే ఎక్కువ చంచలం అంట లక్ష్మి. కులీనజా కులీనజ మంచి వంశంలో సత్కులంలో పుట్టిన వారి దగ్గర లక్ష్మి ఉండదంట. విప్రలంభన తాత్పర్య జితో జితోగ్ర మృగతృష్ణిక. మోసం చేయడంలో జిత ఉగ్ర మృగతృష్ణిక, మోసం చేయడంలో ఎండమావికి మించినటువంటిది. విప్రలంభన తాత్పర్య జితోగ్ర మృగతృష్ణిక, ఒకే మాట చెప్పారు. ఏమండి ఇవన్నీ లక్ష్మీదేవిని తిడుతున్నట్టుగా ఉన్నాయి కదండి, ఇవన్నీ వింటే మా దగ్గర లక్ష్మి ఉంటుందా అనుకోకండి. లక్ష్మి అమ్మవారిని తిట్టట్లేదు, లక్ష్మిని అంటే సిరి సంపదల్ని మాత్రమే దూషణ చేస్తుంది. లక్ష్మి అమ్మవారు వేరండి. ఇక్కడ అష్టలక్ష్మిగా ఉన్నటువంటి సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇవన్నీ అవి నిజంగా ఐశ్వర్యాలు. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఉండేటువంటి సిరి సంపదలు వీటిని లక్ష్మి అని అనుకుంటున్నాం. లక్ష్మీ పూజ చేయండి అంటే అమ్మవారికి నోట్ల కట్టలతో పూజ చేస్తారు. నిజంగా ఒక్కొక్కసారి నాకు చూస్తే ఏదైనా అనేయాలనిపిస్తుంది అలా చూస్తే. ఒక ఆవిడ ఎవరో వెండితో 500 రూపాయల నోట్లు అచ్చులు వేయించి దాంతో పూజ చేసి ఏమొస్తుంది దాంట్లో? అలా పూజించమని ఎక్కడుంది? వెండితో మీకు దగ్గర వెండి బంగారం పుష్కలంగా ఉంటే దాంతో పుష్పాకారంగా చేయించి అర్చించండి. వెండితో 500 రూపాయల నోట్లు చేసి దాంతో పూజించడం ఏంటి? ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తుంటారు. సరే, మొత్తానికి ఇంకా ఇంకా దూషణ ఇంకా నడుస్తోంది, సిరి సంపదల యొక్క దూషణ. లహరీ వైగ రూపేణ పదం క్షణం అకుర్వతి చలా దీపశిఖేవ శిఖాయ్ అతి దుర్జ్ఞేయ గతి గోచర. ఎలా అంటాయుడి పైకి ఎగ్గిసి కింద పడిపోయేటువంటి తరంగం ఉంటుంది, ఒక చోట ఉండదు. సముద్రంలో తరంగం ఒక చోటు ఉండదు, కదులుతూనే ఉంటుంది. అలాగే దీపశిఖ లాంటి దీపశిఖ ఉంటుందిగా చంచలం, దీపశిఖ నిలకడగా ఉండదు. దీపశిఖ నిలకడగా అంటే ఏదో మనం ఈ రోజుల్లో గ్లాసులు అవి పెడుతున్నాం కానీ అయినా కూడా నిలకడగా ఉండదు, కదులుతూనే ఉంటుంది. అలా దీపశిఖే ఇవ అతి దుర్జ్ఞేయ అతి దుర్జ్ఞేయ గతి గోచర. అసలు దీని గతి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటిది. సింహీవ విగ్రహ వ్యగ్ర కరీంద్ర కులపోథిని ఖడ్గధారేవ శిశిరా తీక్ష్ణాశయాశ్రయ. ఇప్పుడు ఆడ సింహం ఉంటుంది, సింహి ఏం చేస్తుంది అంటే ఆ యుద్ధానికి వచ్చేటువంటి కరీంద్ర కులపోథిని ఏనుగు, దానికి శత్రువులు ఏవైతే ఉన్నాయో ఆ సింహికి శత్రువులు ఏనుగులు, సింహానికి శత్రువులు ఏనుగులు. ఆ ఏనుగుల్ని చంపేస్తుందంట ఆడసింహం. అలాగే తీక్ష్ణాశ్రయ క్రూర ఆశయాలు ఎవరికైతే ఉంటాయో తీక్ష్ణాశ్రయాశ్రయ క్రూరమైనటువంటి ఆశయాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళనే ఆశ్రయించుకొని ఉంటుందంట. తనకి శత్రువులైన వాళ్ళందరినీ కూడా చంపేస్తుందంట సింహిలాగా. తనకి శత్రువులు ఎవరు? వివేక వైరాగ్యాలు, సృజనత్వం, సజ్జనత్వము, వివేక వైరాగ్యాలు, ఇవి దానికి శత్రువులు కాబట్టి వాటిని చంపేస్తుందంట. నానయాపహృతార్థిన్యా
దురాధి పరిలీనయా పశ్యామి అభవ్యయా లక్ష్మ్యా కించిత్ దుఃఖాదృతే సుఖం. నేను ఎంత పరిశీలించినా కూడా ఈ లక్ష్మి సిరి సంపదలు దుఃఖాలనే వెంట పట్టుకొని వస్తుంది. పరవంచన ఇత్యాది పాపాలనే చేపిస్తుంది. ఇది దుఃఖమే కానీ ఇంత అంతైన లేశ కించిత్ దుఃఖాదృతే పశ్యామి అభవ్యయా లక్ష్మ్యా కించిత్ దుఃఖాదృతే సుఖం. అసలు దురాధి పరిలీనయ ఇంత కూడా దానివల్ల సుఖం లేదు. దూరేణోత్సారితా లక్ష్మ్యా లక్ష్మా పునరేవ తమాదరాత్ అహోబతాశ్లిష్యతీవ నిర్లజ్జ దుర్జనా సదా. ఈ లక్ష్మికి ఒక సవితి ఉందంట, దారిద్ర్యము అనేటువంటి సవితి ఉందంట. ఆ దారిద్ర్యము ఏ పురుషుడిని అయితే వెంట పెట్టుకొని ఉన్నదో, ఒక పురుషుడికి దారిద్ర్యం అనేటువంటి పత్ని ఉన్నదో, ఒక్కొక్కసారి ఈ లక్ష్మి వచ్చి ఆ దారిద్ర్యాన్ని ఇచ్చి అనిపించి ఈవిడ పత్ని అయి కూర్చుంటుందంట. అంటే ఎంత కటువుగా చెప్పాలో అంత కటువుగా మాటలను చెప్తున్నా. మనోరమాకర్షతి చిత్తవృత్తిం కదర్థ సాధ్యా క్షణభంగురాచ వ్యాలావలీ గాత్ర వివృత్త దేహా స్వభ్రోత్థిత పుష్పలతేవ లక్ష్మీ. మనోరమా కర్షతి చిత్తవృత్తిని మనస్సుని మొత్తం ఎప్పుడు ఆకర్షించి ఉంటుందని. కదర్థ సాధ్యా క్షణభంగురాచ, ఇది కదర్థ సాధ్యము. కదర్థము అంటే దుశ్చేష్టల వల్ల లభించేటువంటిది. అలాగే క్షణభంగురం కూడా. వ్యాలావలి గాత్ర వివృత్త దేహ, వ్యాలావలి గాత్ర పాపములు ఉన్నటువంటి బావి నుండి బయటకు వచ్చినటువంటి శుభ్రోత్థిత పుష్పలతేవ లక్ష్మి. అక్కడే మనోహరంగా వచ్చినటువంటి పుష్పలతలాగా ఉండేటువంటి దేహంతో ఉన్నటువంటిది లక్ష్మి. పాపములు అనేటువంటి బావి నుంచి బయటికి వచ్చినటువంటిది లక్ష్మి. ఇంకా రాముడు ఇంకా పైన అంటున్నాడు, ఆయు పల్లవ కోణాగ్ర లంబాంబు కణభంగురం ఉన్మత్తమివ సంత్యజ్య యాత్యకాండే శరీరకం. ఇప్పుడు ఇంతవరకు సిరి సంపదల గురించి మాట్లాడారు. ఇంకా వేటి గురించి ఏ విషయాల్లో ఈయనకు వైరాగ్యం ఎలా వచ్చిందో తర్వాత చెప్తున్నా. ఆయు పల్లవ కోణాగ్ర లంబాంబు కణభంగురం. ఈ ఆయువు పల్లవ కోణాగ్ర లేత ఆకు యొక్క కొస దాని అగ్రంలో చిటారు కొమ్మనున్న చిటారు ఆకుకున్నటువంటి కొసలో ఉన్నటువంటి నీటి బొట్టులాగా క్షణభంగురం ఈ ఆయుష్. ఎలా వదిలిపోతుంది అంటే పిచ్చోళ్ళలాగా ఒక టపాక్కును అట్లా వదిలేసి వెళ్ళిపోతుందంట. విషయాసంగా పరిజర్జర చేతసాం అప్రధాత్మ వివేకానాం ఆయు ఆయాస కారణం. ఇప్పుడు ఈ ఆయుష్ అనేటువంటిది వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళకి ఆయాసం అంటే విషయాలని మీద ఎప్పుడు ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు. విషాసంగ పరిజర్జర చేతసాం, వివేకం లేకుండా విషసర్పముల లాంటి విషయాలని ఎప్పుడూ సేవించేటువంటి వాళ్ళు. అప్రోఢాత్మ వివేకం లేనటువంటి వాళ్ళకి ఈ ఆయువు దుఃఖహేతు. ఇంతవరకు సిరి సంపదల గురించి మాట్లాడి ఇప్పుడు ఆయువు గురించి మాట్లాడుతున్నారు. ఏతు విజ్ఞాత విజ్ఞేయ విశ్రాంత వితతే పదే భావాభావ సమాశ్వాసం ఆయుస్తేషాం సుఖాయతే.
లాభాలాభాదుల్ని సమాశ్వాస భావాభావం దొరికితే దొరకకపోయినా వీటన్నిటితో సమదృష్టితో ఎవరైతే చూస్తూ ఉంటారో తత్వజ్ఞాన బలంతో విజ్ఞాత విజ్ఞేయ విశ్రాంత వితతే పదే ఎవరైతే వితతే పదే బ్రహ్మపదం నుండి వితతే పదే బ్రహ్మపదము యందు శాంతి పొందిన వాళ్ళకి ఎవరైతే శాంతి పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాభాలాభ జయాజయాదులు వీటన్నిటినీ కూడా సమంగా చూసేటువంటి వాళ్ళకి ఆయుహుతేషం సుఖాయతే వాళ్ళకి ఆయుష్ కాన్నిస్తుంది. వయం పరిమితాకార పరినిష్ఠిత నిశ్చయా సంసారాభ్ర తడిత్పుంజే మునే నాయుషి నిర్వృతా. అయితే వయం పరిమితాకార పరినిష్ఠిత నిశ్చయా మేమైతే ఈ శరీరం వరకే ఆత్మ అని అనుకుంటున్నాము. మాకు ఆత్మబుద్ధి ఎక్కడుంది అంటే ఈ శరీరం వరకే ఆత్మ అని అసలు నిజంగా అయితే అఖండమైనటువంటి ఆత్మ, అపరితమైనటువంటి ఆత్మ, కానీ దాన్ని మేము శరీరం వరకే అనుకున్నాం కదా, అందుకు మాకు ఈ జీవితంలో సుఖం లేదు. యుజ్యతే వేష్టనం వాయోహో ఆకాశస్య ఖండనం గ్రథనం చ తరంగాణం ఆస్థానాయుషి యుజ్యతే. ఇప్పుడు ఆయుష్ని నమ్మలేమంట. అయితే వేరే కొన్ని దుస్సాధ్యమైన పనులను అయితే కొన్ని చేయొచ్చంట. ఎలా? యుజ్యతే వేష్టనం వాయోహో గాలినంతా వేష్టనం అంతా కలిపి ఒక దగ్గరికి చేర్చొచ్చంట. ఆకాశస్య ఖండనం ఆకాశాన్ని ముక్కలుగా చేయొచ్చంట. గ్రథనంచ తరంగాణం అన్ని తరంగాలన్నిటిని కూడా వాళ్ళన్నిటిని గ్రథనం వాటన్నిటిని గట్టిగా మూట కట్టి పెట్టొచ్చంట. కానీ ఆస్థాన్ ఆయుషి యుజ్యతే ఆయుషి ఆస్థా న యుజ్యతే. ఆస్థా నమ్మకము ఆయుష్లో లేనే లేదు. పేలవం శరదీవాభ్రం అస్నేహ ఇవ దీపకః తరంగక ఇవాలోలం గతమేవోపలక్ష్యతే. జీవితము ఎలాంటిది అంటే పేలవం శరదీవాభ్రం అస్నేహ ఇవ దీపికః నూనె లేని దీపం లాంటిదంట. నూనె మొత్తం ఇమిరిపోయిన, తైలం మొత్తం ఇమిరిపోయినటువంటి దీపం ఇంకా చివరికి కొసలు ఇంకా ఉన్న ఆ వత్తిలో ఉన్నటువంటి తైలం అంతా వాడుకొని ఆ వత్తినే కాల్చేస్తూ దీపం వెలుగుతూ ఉంటుందంట. అలా సారశూన్యం. పేలవం శరదీవాభ్ర శరత్కాలంలో మేఘం లాంటి పేలవం అంట. శరత్కాలంలో మేఘాలు వస్తే ఒకవేళ కురిసిన 4-5 చిను మూసి నింపే నీళ్లు వర్షాలు పడ్డాయి. అయితే శరత్కాలంలో మేఘాలు పేలవము. ఒకవేళ శరత్కాలంలో ఒకవేళ వర్షాలు కురిస్తే అవి రోగకారకాలు అని పేరు. అవి రోగాన్ని పుట్టిస్తాయి. అంటే దానికి శరత్కాలంలో మేఘాలు వర్షించకపోయినా అవి ఎందుకు పనికిరావు. రోగాలు చెట్లు వీటన్నిటి సస్యాలకి వీటన్నిటికీ రోగాలు, మనుషులకి కూడా రోగకారకాలు. అలాంటిదే ఈ ఆయుష్ కూడా. తరంగం ప్రతిబింబేందుం తడి పుంజం నభోంబుజం గ్రహీతుం ఆస్థాం బధ్నామి నతు ఆయుషి హతస్థితౌ. తరంగం చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని ప్రతిబింబ ఇందుం తడిత్ పుంజం నభోంబుజం గ్రహీతుం ఆస్థాం బధ్నామి నతు ఆయుషి హతస్థితం. తరంగము ఒక సముద్రం నుంచి పైలేసినటువంటి తరంగము చంద్రుడి ప్రతిబింబాన్ని మింగేసింది. మెరుపులన్నింటినీ తడిత్ పుంజం
వా ఆ మెరుపులన్నిటినీ కూడా తడిపేసింది, వాటన్నిటిని కూడా తనలో ఇమిడి చేసుకుంది. నభోంబుజం, ఆ ఆకాశంలో పద్మాన్ని పుట్టించింది. లేచి వెళ్ళి ఆకాశంలో తిరిగితే అక్కడ ఆకాశంలో ఒక కమలం పుట్టింది అని మీరు చెప్పినా నేను నమ్ముతాను. కానీ అస్థిరమైనటువంటి జీవితాన్ని నమ్మలేదు. అవిశ్రాంతమనాహ శూన్య, అవిశ్రాంతమనాహ శూన్యం ఆయు ఆతతామిహతే దుఃఖాయేవ విమూఢో అంతర్గర్భం అశ్వతరీయథా. ఇప్పుడు అశ్వతరి అని ఉంటుంది. అశ్వతరి అని అంటే ఆ మామూలుగా ఒక ఒక గుర్రానికి గాడిదకి అవి హైబ్రిడ్ వర్షన్ అశ్వతరి అని దాని పేరు. దానికి ఎప్పుడు గర్భం రాదు. అవి ఎప్పుడు కూడా గుర్రము గాడిద వీటి అసంకరంగానే పుట్టాలంతే తప్ప ఈ అశ్వతరి ఒకవేళ ఆడదైనా ఆ స్త్రీ అశ్వతరి అయినా మగ అయినా కూడా దానికి గర్భం దాల్చేటువంటి శక్తి లేదు. ఎలాగైతే ఈ అశ్వతరి గర్భాన్ని కోరుకుంటుందో అలాగే మూఢులు ఏం చేస్తారు అంటే అవిశ్రాంతమనాహ శూన్యం ఆయు ఆతతామిహతే. ఈ ఈ వ్యర్థమైనటువంటి ఈ జీవితాన్ని ఆతతామిహతే, దీన్ని ఇంకా పొడిగించాలి, ఇంకొన్ని రోజులు బతకాలి, ఇంకొన్ని రోజులు బతకాలి అని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారంట. ఆ సంసార సంస్కృతావస్యాం ఫేనోస్మిన్ సర్గసాగరే కాయవల్యాంభసో బ్రహ్మన్ జీవితం మేన రోచతే. సంసార సంవృతావస్యాం ఫేనోస్మిన్ సర్గసాగరే. అసలు నిజంగా ఈ సంసార సాగరంలో ఈ జీవితం ఎలాంటిది అంటే ఫేను, దాని మీద నురుగు లాంటిదంట. కాయవల్యాంభసో బ్రహ్మన్ జీవితం మేన రోచతే. శాశ్వతమైనటువంటి ఈ వీటి యందు నాకు రుచి లేదు, నాకు ఇష్టం కలగట్లేదు ఈ జీవితం అంటే. ప్రాప్యం సంప్రాప్యతే ఏన భూయో ఏన న శోచ్యతే పరయా నిర్వృతే స్థానం యత్తజ్జీవితముచ్యతే. నిజంగా ఏదండి యథార్థ జీవితము? ప్రాప్యం సంప్రాప్యతే ఏన, దేన్నైతే పొందాలో దాన్ని పొందితే, భూయో ఏన న శోచ్యతే, మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేటువంటిది, పునర్జన్మ అనేటువంటి దుఃఖము నశిస్తుందో, పరయా నివృతే స్థానం యత్తజ్జీవితం ఉచ్యతే. పరయా నివృతే స్థానం, జీవన్ముక్తి పదాన్ని పరయా నివృతే స్థానం, నిర్వృతి అనేటువంటి స్థానం, పరయ ఉత్కృష్టమైనటువంటి నిర్వృతి అనేటువంటి స్థానం ఏదైతే పొందుతామో యత్తత్ జీవితం ఉచ్యతే, దాన్నే జీవితం అంటారు. తరవోపి హి జీవంతి మృగపక్షిణ స జీవతి మనో యస్య మనసేన న జీవతి, మననేన న జీవతి. తరవోపి హి జీవంతి మృగపక్షిణ, చెట్లు చేమలు కూడా జీవిస్తున్నాయండి, మృగపక్షులు కూడా జీవిస్తున్నాయండి. స జీవతి మనః యస్య మననేన న జీవతి. ఎవరి యొక్క మనస్సు వాసనాక్షయాన్ని పొంది వాడి యొక్క మనన బ్రహ్మ మననం చేత ఎవడైతే జీవిస్తున్నాడో అదే అండి జీవనము. ఇంకొకటి జీవితం చెట్లు కూడా జీవిస్తున్నాయి, పక్షులు కూడా జీవిస్తున్నాయి. ఇలా జీవించడం చెట్లు పక్షులు కూడా చేయగలవు. జాతాస్త ఏవ జగతి జంతవః సాధు జీవితాః ఏ పునర్నేహ జాయంతే శేషా జరఠ గర్భదాః. నిజంగా జాతాస్త ఏవ జగతి జంతవః సాధు జీవితాః ఏ పునర్నేహ జాయంతే,
ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, ప్రస్తుతం పుట్టారో, వాళ్ళు మళ్ళీ ఎవరైతే పుట్టుక లేకుండా ఉండడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ జీవితాలండి. మిగతా అంతా ముసలి ఎద్దుల్లాగా దేనికి పనికిరారు. పొలం పనికి పనికిరారు, గోవులకి గర్భాన్ని ఇవ్వడానికి పనికిరారు, దేనికి పనికిరారు. జరఠ గర్భద జరట గర్ధబాహ అని భారో వివేకేన శాస్త్రం భారో జ్ఞానంచ రాగిణ అశాంతస్య మనోభారో భారో అనాత్మ విదోవపు భార అవివేకిన శాస్త్రం. వివేకం లేని వాడికి శాస్త్రం భారం. భార జ్ఞానం చ రాగిన రాగం ఉన్నటువంటి వాళ్ళకి, విషయాల పట్ల రాగం ఉన్న వాళ్ళకి జ్ఞానం భారం. అశాంతస్య మనోభార శాంతి లేని వాడికి ఇంద్రియాదులు ఇంద్రియాదుల మీద నిగ్రహ. శాంతి అంటే శమ. భజ ధాతువుకి ప్రత్యయం. భజ యొక్క భావన భక్తి. సేవాభావం ఉంటే దానికి భక్తి అని పేరు. శమ యొక్క భావన శాంతి. అశాంతస్య మనోభార ఎవరికైతే శమము అంటే ఇంద్రియ నిగ్రహం. ఎవరికైతే ఇంద్రియ నిగ్రహం లేదో వాడు అశాంతుడు అని. వాడికి మనస్సు భారం అంట. ఇంద్రియ నిగ్రహం లేని వాడికి మనస్సు భారం. భార అనాత్మ విదోవపు ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి శరీరం భారమే. శరీరమే బరువు అంట. రూపం ఆయుర్మనోబుద్ధి అహంకారస్తథేహితం భారో భారధరస్యేవ సర్వం దుఃఖాయ దుర్ధియ. రూపం ఆయు మనోబుద్ధి అహంకార తథేహితం భారో భారధరస్యేవ సర్వం దుఃఖాయ దుర్ధియ. ఇవన్నీ కూడా దుఃఖాన్ని కలిగజేస్తాయంట. ఏవి? రూపము, ఆయుష్, మనస్సు, బుద్ధి, అహంకారము, ఇవన్నీ కూడా. భార భారధరస్యేవ సర్వం దుర్ధియ. ఎవరికైతే దుర్బుద్ధి ఉన్నదో, అంటే సుబుద్ధి లేదో, ఎవరికైతే ఆత్మజ్ఞానం లేదో వాడికి ఇవన్నీ కూడా భారమే అంట, దుఃఖాన్ని కలిగిస్తాయంట. అవిశ్రాంతమనాః పూర్ణం ఆపదాం పరమాస్పదాం నీడం రోగ విహంగానాం ఆయు ఆయాసనం దృఢం ప్రత్యహం ఖేదముత్సృజ్య శనైరనలమనారతం ఆకునేవ జరచ్ఛ్వభ్రం కాలేన వినిహన్యతే. అవిశ్రాంతమనాః పూర్ణం ఆపదాం పరమాస్పదం నీడం రోగ విహంగానాం ఆయు ఆయాసనం దృఢం. రోగ విహంగానాం, రోగం అనేటువంటి పక్షులకి ఈ శరీరము నీడం, ఇది గూడు లాంటిది. అవిశ్రాంతము, ఈ ఆయువే అశాంతి, అతృప్తి, తర్వాత ఎంతో కష్ట నష్టాలకి కారణము. రోగాలనేటువంటి పక్షులకి ఇది గూడు. ఆయు ఆయాసనం దృఢం ప్రత్యహం ఖేదముత్సృజ్య శనైః అలం అనారతం ఆకునేవ జలచ్ఛ్వభ్రం కాలేన వినిహత్యతే. ఒక ఎలుక ప్రతిరోజు కలుగు దొరుకుతూనే ఉంటుంది, లోపలికి ఎలుక దొరుకుంటూనే ఉంటుంది శ్రమ అనుకోకుండా. అలా కాలం కూడా ఈ ఆయువులో రోజు కోతులు దొరుకుతూనే ఉందండి. ఎక్కడో ఒక నుంచి ఆయు బయటికి వెళ్ళిపోవడానికి వరకు కాలం కూడా అలా దొరుకుతూనే ఉందంట. శరీర బల విశ్రాంతై విషదాహ ప్రదాయిభిః రోగైః ఆపీయతే రౌద్రైః వ్యాలైరివ వనానిలః. శరీర బల విశ్రాంతైః విషదాహ ప్రదాయిభిః రోగైః ఆపీయతే రౌద్రైః వ్యాలైరివ వనానివ. ఈ రోగాలన్నీ కూడా ఆయువుని పీల్చేస్తున్నాయంట. శరీరబల విశ్రాంతై విషదాహ ప్రదాయిభి రోగై ఆపీయతే. రోగాలన్నీ కూడా ఈ శరీరంలో ఉన్నటువంటి ఆయువునంతా కూడా పీల్చేస్తూ ఉన్నాయంట. అలా ఈ ఆయువుల యొక్క స్వభావం క్రూరమైనటువంటిది.
అరణ్యవాయువుని మొత్తం సర్పాలు ఎలాగైతే లాగేస్తూ ఉన్నాయో అలా శరీరంలో ఉన్నటువంటి ఆయువుని కూడా రోగాలు అనేటువంటి సర్పాలు లాగేసుకుంటూ ఉన్నాయండి. ప్రశ్నువానై అవిచ్ఛేదం తుచ్చై అంతరవాసిభి దుఃఖై ఆవృశ్యతే క్రూరై గుణైరివ క్రూరై గుణైరివ జలద్రుమ. ఎండినటువంటి జలద్రుమ, ఎండిపోయినటువంటి ఆ ఒకవేళ ఎండిపోయినటువంటి చెట్టు ఉందనుకోండి, ఈ చెద పురుగులు ఉంటాయి. ఆ ఎండిపోయినటువంటి చెట్టును ఒకవేళ పట్టుకున్నాయి అనుకోండి, వాటిని మొదటి నుండి లోపల దాకా మొత్తం అంతా కూడా ఎలాగైతే తినేస్తాయో, రోగాలు దుఃఖాలు ఈ శరీరం నుండి దుఃఖై ఆవృశ్యతే తుచ్చై అంతరవాసిభి, ఈ శరీరంలో ఉన్నటువంటి మలమూత్రాదులు రక్తాదులు వీటన్నిటి ద్వారా ఆయువుని నశింపజేస్తూ ఉన్నాయి. నూనం నిగరణయాశు ఘనగర్ధమనాంతర అనారతం ఆకు మార్జారకేణేవా మరణే నావలోక్యతే. అసలు ఓ ఎలుకను మింగడానికి పిల్లి ఎలాగైతే వేచి ఉందో అలాగే మృత్యువు కూడా జీవితాన్ని మింగేయడానికి ఎదురు చూస్తూ ఉందంట. నూనం నిగరణయాశు ఘనగర్ధం మనారతం, ఎప్పుడూ వేచి ఉందంట. ఘనగర్ధం అనాంతరం ఆకు మార్జారకేణేవా, మార్జారకం ఎలాగైతే పిల్లి ఎలాగైతే ఆకు ఎలుకను మింగడానికి ఎలాగైతే వేచి ఉందో అలాగే మరణం ఎప్పుడు వేచి ఉందంట. గంధాది గుణ గర్భిణ్య శూన్యయా శక్తి వేశ్యయ అన్నం మహాశనేనేవ జరయా పరిజీర్యతే. రూపాది గంధాది గుణ గర్భిణ్య శూన్యయా శక్తి వేశ్యయ. ఈ ఆయువు ఎలాంటిది అంటే రూప సౌందర్యం ఇత్యాది కలిగినటువంటి ఒక వేశ్య లాంటిదంట. ఆహార పుష్టి మనుష్యుడు ఒకవేళ అన్నం మహాశనేనేవ జరయా పరిజీర్యతే, ఒకవేళ అన్నం ఎక్కువ తినాలి అని ఆహారం ఎక్కువ తీసుకునేటువంటి వాడు ఎలాగైతే వాడి ఆయుష్ని తొందరగా హరించేసుకుంటాడో, ఎలాగైతే కామవశుడైనటువంటి వాడు వేశ్యాలోలుడై వాడు ఆయువుని హరించుకుంటాడో, అలాగే బలక్షయాలతో పాటు ఆయువు అంటే వీటన్నిటి వల్ల ఆయువు క్షీణం అయిపోతుంది అంటే కామము వల్ల ఆయువు క్షీణం అయిపోతుంది. దినై కతియైరేవ పరిజ్ఞాయ గతాదరం దుర్జన సుజనేనేవ యవ్వనేనావముచ్యతే. అంటే కొన్ని రోజుల్లోనే సుజనుడు అనేటువంటి వాడు, మంచి బుద్ధి కలిగినటువంటి వాడు ఈ విషయాలన్నిటి కూడా తెలుసుకొని యవ్వనేనావముచ్యతే, యవ్వనంలోనే వాడు పురుషార్థ ప్రాప్తికై ప్రయత్నాన్ని మొదలు పెడతాడు. ఎవరైతే ఇది చెయ్యడు వాణ్ణి ఈ ఆయుష్ వెంటనే వదిలేస్తుందంట. ఎలా వదిలేస్తుంది అంటే ఆ రోగాదుల ద్వారా ఇత్యాదుల ద్వారా వాడిని వదిలేస్తుందంట. ఎవరైతే చేస్తున్నాడో వాణ్ణి, ఎవరైతే వాడు నిరాదరణ చేస్తున్నాడో, పురుషార్థ ప్రాప్తిగా చేస్తున్నాడో వాడిని ఈ ఆయువు ఇవన్నీ చెప్పినటువంటి దుర్లక్షణాలతో బాధించదంట. వినాశ సుహృదా నిత్యం జరామరణ బంధున రూపం హింగవరేణేవా కృతాంతేన అభిలిష్యతే. వినాశ సుహృదా నిత్యం జరామరణ బంధున రూపం కింగవరేణేవ
కృతాంతేన అభిలిష్యతే. ఎవరైతే వేశ్యలోడు ఉంటాడో అతడు సౌందర్యాన్ని ఎలాగైతే అభిలషిస్తాడో అలా వినాశానికి ముసలితనానికి మరణానికి మిత్రుడైనటువంటి యముడు ఆయువుని అభిలషిస్తాడంట. అంటే ఆయుని అతను ప్రతి ఒక్కరి ఆయుష్ని తీసేస్తాడంట. స్థిరతయా సుఖభాసతయా తయా సతతం ఉజ్జితముత్తమ ఫల్గుచ జగతి నాస్తి తథా గుణవర్జితం మరణభాజనమాయురిదం యథా. ఇంతవరకు పూర్వ సర్గంలో సిరి సంపద ఎలా అస్థిరములో అని చెప్పి రాముడు ఆయనకి ఏ విషయాలు అంటే ఎంత విచారణ చేశాడో ఇక్కడ చూపిస్తున్నారు. సిరి సంపదలు స్థిరములు కావు, ఆయుష్ స్థిరము కాదు. ఈ ఆయువు కూడా లక్ష్మి లాగానే సిరి సంపదలాగానే సుఖవిహీనము, చంచలము, అది తుచ్చము, అసలు ఏమి గుణాలు లేవు. మరణ భాజనం, మరణాన్ని ఎప్పుడు సేవిస్తున్నట్టే. ఆయువుని ఒకవేళ ప్రేమించినా అది నాకు దీర్ఘాయు కావాలి అని అనుకున్నా కూడా అది కూడా దానికంటే గొప్ప మరణ భాజనం, మరణాన్ని సేవించే వస్తువు ఇంకొకటి లేదు అని చెప్పి 14వ సర్గ వైరాగ్య ప్రకరణంలో 14వ సర్గ. ఈ సర్గకి పేరు జీవిత గర్హణము అని పేరు. ఆయుర్గర్హణం ఏదైనా సరే. ఇంతకుముందు లక్ష్మీ గర్హణం, సిరి సంపదల్ని గ్రహించి ఇప్పుడు లక్ష్మీ నిరాకరణము, జీవిత గర్హణము అనేటువంటి జీవిత గర్హము అనేటువంటి 2 సర్గల్ని ఇవాళ చూసాము. రేపటి రోజున పంచదశ, మొత్తం ఇంకా 32వ సర్గ వరకు సుమారుగా రాముడు ఒక్కొక్క విషయాన్ని, ఇవి ఎలాగైతే ఇవన్నీ కూడా సుఖాన్ని ఇవ్వజాలవు, ఏవైతే సుఖాన్ని ఇస్తున్నాయి అని మనం అనుకుంటున్నామో అవేవి సుఖాన్ని ఇవ్వలేవు, ఇవన్నీ కూడా దుఃఖానికే కారణాలు అని రాముడు నిరూపిస్తాడు. వీటినే ఎలా పనిముట్లుగా వాడుకొని మనం బ్రహ్మ పదవిని ఎలా, బ్రహ్మ పదాన్ని ఎలా పొందాలి, మోక్షాన్ని ఎలా పొందాలని తర్వాత వశిష్ఠుల వారు వివరిస్తారు. మొత్తానికి రాముడి యొక్క, ఆయన యొక్క ఖేదాన్ని, దుఃఖాన్ని, ఆయన యొక్క వైరాగ్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇంకా 17 సర్గలు చూడాలి. రేపు మళ్ళీ రాముడి యొక్క వైరాగ్యాన్ని అర్థం చేసుకునేటువంటి ఇంకో 2 సర్గలతో పాఠం. నిదానంగా వెళ్తున్నామని ఎవరికైనా అనిపిస్తే చెప్పండి, కాస్త వేగాన్ని పెంచుదాం. లేకపోతే ఇదే బాగుందండి, అన్ని విషయాలు అర్థం చేసుకుని ముందుకు వెళ్దామంటే ఇదే పేస్ లో వెళ్తాం. ఇలా బాగానే ఉంటుంది గురుగారు. ఇంకా కూడా దీంట్లో దీన్ని ఇంకా విశ్లేషణ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. చెబుదాం, ఎక్కడ తత్వం వస్తుందో అక్కడ చెబుదాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా, సంస్కృతం చింతయామ్యహం, సంస్కృతేన సదా వచ్మి, సంస్కృతాయ చ జీవనం, సంస్కృతాన్మే స్థితం సర్వం, సంస్కృతస్య వ్రతి సదా, సంస్కృతే మే దృఢా భక్తి. హే సంస్కృత నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. కాశీ విశ్వనాథాయ నమః శివాయ. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. నమస్కారం గురుగారు.